ఒక మాట మీకు చెప్పనివ్వండి. దేవునిలో మనం నిలిచి ఉంటే, దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూస్తే, ఆయన ఉన్నతమైన ప్రణాళికలు ఇమీడియట్ గా జరగకపోవచ్చు, ఓవర్ నైట్ లో జరగకపోవచ్చు, కానీ నమ్మకంగా దేవుని వెంబడిస్తే తగిన సమయంలో దేవుడు మనల్ని ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ స్థానంలో పెట్టాలో అక్కడ నిశ్చయంగా పెడతాడు అనడానికి కెతూరా జీవితం ఒక గొప్ప నిదర్శనంగా మనకు కనబడుతుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కొన్నిసార్లు అనిపిస్తుంది నమ్మకస్తులకి ఉపయోగాలు ఏమి ఉండట్లేదండి. మోసగాళ్ళు బాగుపడుతున్నారు, అక్రమం చేసేవాళ్ళు బాగుపడుతున్నారు, ట్రిక్స్ ఫాలో అయ్యేవారు, లేకపోతే మనుషులని బోల్తా కొట్టించే వాళ్ళు, నమ్మించి మోసం చేసేవారు బాగుపడుతున్నారండి. నమ్మకంగా ఉంటే ఏమొస్తుంది? నమ్మకంగా ఉంటే మా స్థితి కొద్దిగానే ఉంటుంది. నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతుంటే మా జీవితంలో ఎదుగు బొదుగు ఉండడం లేదని కొన్నిసార్లు కొంతమంది బాధపడుతూ ఉంటారు. వెంటనే నీ జీవితంలో పేకమేడల్లాగా ఏదో అంతా దేవుడు ఇచ్చేయాలి అని దురాశ అత్యాశ లేకుండా, వెన్ యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ వాక్ విత్ ద లార్డ్. విశ్వాస జీవితంలో కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటంటే, విశ్వాస జీవితంలో దేవునిలో ఒక స్థిరమైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సమయంలో దేవుడు నిన్ను ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఆశీర్వదించాలో అలా ఆశీర్వదిస్తాడు అనడానికి